ప్రస్తుతం విజయవాడకు సంబంధించినటువంటి మావోయిస్టులు 27 మందిని గుర్తించినటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి మావోయిస్టు హిడ్మాకి సంబంధించినటువంటి జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా మావోయిస్టు కదలికలు అనేది జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా యాక్టివ్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఈ మావోయిస్టు కదలికలకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో మాచెల్ల, వెల్లుత్తి, కారంపూడి, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో గతంలో మావోయిస్టులు కీలకంగా ఉన్నటువంటి ప్రాంతాలుగా గుర్తించారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పల్నాడు జిల్లా పోలీసులు అయితే ప్రస్తుతం దృష్టి పెడుతున్నారు. దాంతోపాటు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ఇటు విజయవాడలో మావోయిస్టులు ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో వారిని సంబంధించి కదలికలు అంటే గుంటూరుకు సంబంధించినటువంటి అంశాలుగా వాళ్ళు ఏమన్నా వెళ్ళడం జరిగిందా, గుంటూరు మీదుగా ఏమన్నా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కోణంలో కూడా వారి దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. ఎందుకంటే మంగళగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి అక్కడ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉంటుందో వాటిని ఏమన్నా టార్గెట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సర్చ్ ఆపరేషన్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ప్రజలు ఎవరైతే కొంత ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశంలో సానుభూతి పరులు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి పెడుతున్నారు. గతంలో మావోయిస్టులకు పనిచేసి ప్రస్తుతం జనసవనతిలో కలిసిపోయినటువంటి ఎవరైతే విశ్రాంతి మావోయిస్టులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా గుంటూరు జిల్లాలో కొంతమంది ఉన్నట్లు కూడా గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి కదలికలు ఏ విధంగా ఉన్నాయి అనేది కోణంలో కూడా ప్రస్తుతం అయితే సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎక్కడైనా కదలికలు మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు ఉంటే వెంటనే వారిని అదుపులోకి తీసుకునే విధంగా కూడా సిబ్బంది అయితే అలర్ట్గా ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ మావోయిస్టు కదలికకు సంబంధించినటువంటి అంశాలు అయితే తీవ్రంగా ప్రస్తుతం చర్చాంశనీయంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి పోలీసులు అయితే ప్రస్తుతం అలర్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయిశంకర్, గుంటూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.